హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు నుంచి నరవాడ బాగుంటే ఈ విధంగా హాట్ రోడ్లో నుంచి పోవాలి. చూడండి, పక్కన పొలాలు, చెట్లు చూడండి, చుట్టూన్న పొలాలు అన్నీ ఉంటాయి. అవి దూరం కాకుండా కొండది చూడండి, నేరుగా పోవాలి. ఈ విధంగా వెళ్తామంటే చూడండి, చల్లటి గాలి ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. చుట్టూ చెట్లు, సిమెంట్ రోడ్డు, కానీ అంతా బాగా నేరుగా వెళ్ళాలి. మేము ఇంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. అప్పుడు దారిలో మనకు నీళ్ళు కావాలంటే ఇందులో బోరింగ్ ఉంటుంది. ఇక్కడ నీళ్ళు తాగేసి వెళ్ళేవాళ్ళము. గుంతలు మట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తిన్నాళ్ళు కాబట్టి కొద్దిగా మట్టి అది తోలున్నారు. ఏంది ఆడ దాంట్లో మొత్తం కనబడుతుంది. అది కూడా చూడండి, అక్కడ పొగ వస్తుంది కదా, అది గున్నం అన్నమాట. గంగమ్మ తల్లికి ఎవరైనా కొబ్బరి అది మొక్కలు ఉంటే దాంట్లో గున్నంలో వేస్తారు. చూపిస్తారు కూడా మీకు అవుతుంది. నాన్న వస్తా ఉంటే నాది కరెక్ట్గా 1.5 కిలోమీటర్లు మా ఊరి నుంచి. చూడండి, తాటి చెట్లు అన్నీ ఉంటాయి. ఎన్నున్నాయో చుట్టూ పొలాలు వచ్చి పొగాకు పచ్చనగా వేస్తారు. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంటుంది. చెట్లు ఉంటాయి కాబట్టి మాకెందుకైనా టౌన్ కంటే ఇక్కడ ఉండడమే ఇష్టం. పల్లెటూరులో అందరూ కలిసిపోయారు కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి. మెయిన్ రోడ్ అయితే అటు సైడ్ ఉంటుంది. ఏదో మెయిన్ రోడ్ కాదు, మెయిన్ రోడ్ అంటే మళ్ళీ అటు పోవాలి. మెయిన్ రోడ్లో పోవాలంటే 5 కిలోమీటర్లు వస్తుంది మాకు దూరం. ఇదండి, ఇది రెండో బోరింగ్. మళ్ళీ దారిలో ఇంకో బోరింగ్ వస్తుంది. ఈ విధంగా మొత్తం 3 బోరింగ్ ఉంటాయి. నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిమెంట్ రోడ్డు ఉంటుంది. చూడండి, ఆ ద్వారాన పొగలాగా పోతుంది. అది అక్కడ అమ్మవారికి మొక్కుని మన కొడుకు తిన్న తర్వాత కొబ్బరి గుణం వేస్తారు. అదొక ఆనవాయితీగా అనుకుంటారు. ఎవరైనా మొక్కున్నప్పుడు ఇంత కొబ్బరిని వేస్తామని మొక్కుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత వచ్చి కోరిక ఎన్ని కేజీలు ఉంటుందో అన్ని కేజీలు గుణంలో వేసి కలుస్తారు. చూడండి ఎంత బాగా వచ్చేసాము. జస్ట్ ఒక 5 మినిట్స్ అంటే 1/2 కిలోమీటర్ అనదు. జస్ట్ 5 మినిట్స్ ఇంకా మనకు గుడి వచ్చేస్తుంది. చూడండి, అది ఒక దూరం కనపడుతుంది కదా కొండ అనేది. అక్కడే అనమాట అప్పుడు వెంగమామ తల్లి అన్నా. ఇదండి, ఇది కాలువ అనమాట. బాగా వాన పడినప్పుడు ఇక్కడ కాలువ పారుతాయి. అప్పుడైతే ఆకుపోగలన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే నీళ్ళు ఫుల్గా. చూడండి, సైడ్ ఉండే జామ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉంటాయి. 100 ఎకరాలు వేసుకుంటారు జామ చెట్లు. ఇంకో బోరింగ్ కూడా మంచిగా ఏదో పదే ఉంటుంది. మంచి వాటర్
చేస్తాను నేను. అదే ఇంకా 2 గంటలు 3 గంటల పోతే ఫుల్ ట్రాక్టర్లు బండ్లు లారీలు అన్నీ ఫుల్గా వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడు బండి చూడాలి. నైట్కి అమ్మవారి గుడి చూడండి జనాలు అంతా ఎట్ట వచ్చేసారు. అప్పుడే నైట్ 11 గంట ఊరేగింపు జరుగుతుంది. నన్ను ఆవులు అయినా జనాలు ఫుల్గా వచ్చేసారు. నన్ను ఆవులు చూడండి దాన్ని డ్యాన్స్ ప్రోగ్రాం. నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అంతా రెడీ చేస్తున్నారు ఎల్ఈడీలు అన్నీ. చూడండి అది ఒక ప్రభా అంటే లైటింగ్ ఉంది ప్రభా అని. దాన్ని అంతా టెంట్లు అంతా వేస్తున్నారు. బండి అదిగో పిల్లకాయలు ఆడుకోవడానికి గేమ్స్ అని, అది బొరుగులు మిక్చరు, నిమ్మకాయ సోడాలు, కరపచ్చకాయ బండి, గ్లాస్ వచ్చి 10 రూపాయలు. చూడండి జనాలు ఎంత ఫుల్గా ఇప్పుడు 5 మంది ఉంటే ఇంకా నైట్కి అయితే అసలు ఖాళీగా ఉండదు, అడుగు పెట్టేదానికి కూడా ఫుల్ క్రౌడ్ ఉంటారు. చూడండి అన్నదానం జరుగుతుంది, ఫ్రీ అన్నమాట. ఎంతైనా తినచ్చు, అన్లిమిటెడ్ ఎంతైనా తినచ్చు, వద్దు అనేదానికి ఉండదు. ఇదేంటి చలివిడి గడ్డ అంట, మోకాళ్ళ నొప్పులకి వాటికి బాగా తగ్గదు అంట. అదండి అది బీజేపీ మా సేవా సమితి కరీంనగర్ జిల్లా. అదండి అది అది ఇది అసలు పాయింట్ వ్యాప్యూ లోపలికి పోయి చూపిస్తాము. లోపలికి పోదామా? సార్ చూడండి ఫ్రెండ్స్, అదే కొన్నాం అన్నమాట. అదే కొబ్బరి కొన్నాము. చూడండి అందరూ ఎంత చుట్టూ 3 తిరుగులు తిరిగి దాంట్లో కొబ్బరి వేస్తారు. అది టాటూ షాపు, ఎంత అంటే జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అక్కడే టెంకాయలు అవన్నీ కొడతారు. కరెంట్ ఉండదు తేడా మాత్రం. అదండి జైంట్ బిల్లు. మా ఫ్రెండ్దే అన్నమాట, గంగమాంబ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మా ఫ్రెండ్దేను. టాటూ షాప్ ఇది. ఒక టాటూకి 50 రూపాయలు మాత్రమే. ఇదండి కిచెన్ షాపు. గంగమాంబ కళ్యాణ కట్ట అంటే గుండు చేసుకునే వాళ్ళకి ఏడనమాట. పిల్లకాయలు ఎగరొచ్చనమాట. జస్ట్ టికెట్ 50 రూపాయలు మాత్రమే. చూడండి పిల్లకాయలు ఎంత ఎంజాయ్గా ఎగరుతున్నారో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో స్విమ్మింగ్ పూల్. ఎంతో కాస్ట్ అయితే తెలియదు, ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నారు, ఇంకా పూర్తి కాలేదు. బోట్లు అనమాట, దాంట్లో తిరగడానికి బోట్లు. ఒక బోటు మా వాడు అన్ని పరిశీలిస్తున్నారు, ఏది ఎక్కదాం వద్దా అని. ఇంకా అన్నీ రెడీ చేయలేదు. ఏలా ఆ బోట్లో కూర్చొని మన చేతులతోనే తిప్పుతామంటే అది వాటర్లో మూవ్ అవుతుంది అనమాట. కార్ డ్రైవింగ్ది విన్ను బడి చెడ్డీ బేస్ అనమాట. అది ఆ హ్యాండిల్ దాటి ఇటు అంటామంటే అది తీసుకొచ్చి పక్కన ఉన్న పుస్తకాలు పట్టుకొని దాంట్లో వేస్తే ఆ గిఫ్ట్ మనకు అనమాట. ఏం రాకపోతే ఏం లేదు. ఎంత టికెట్ దానికి? ఎంత టికెట్ అన్నా?
కౌలుతుంది అనమాట. చిన్న బొమ్మ కాడికి వెళ్తే దీన్ని ప్లస్ చేసి దీనికి వచ్చి క్యాచ్ చేసి పట్టుకుంటే తెచ్చి దాంట్లో వేసి మీ లక్ ఎంత టికెట్ ఎంత? గేమ్ వచ్చేసి 50 రూపాయలు, 3 వచ్చేసి 100 రూపాయలు. గేమ్లో వచ్చి 100 రూపాయలు, గేమ్ వచ్చి 50 రూపాయలు. దానికి ఒక గేమ్ స్ట్రీట్ బాల్, బేస్ బాల్, స్ట్రీట్ బాస్కెట్ బాల్ అనమాట. ఆ బాల్లో ఇన్ననే ఇస్తారు. 50 రూపాయలు ఇస్తే అవి మనం తీసుకున్నది ఆ పైన కనపడుతుందా ఆ హోల్లో వేయాలన్నమాట. జస్ట్ 50 రూపీస్ మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ట్రైన్. అది ఆన్ చేస్తే చిక్కు 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 అంటే రౌండ్గా జరుగుతుంది అనమాట. జస్ట్ 50 రూపీస్ మాత్రమే 1 పర్సన్కి. డ్రాగన్ సూపర్ అంట. జనాలందరూ నీకు ఇచ్చి అట్లా మూవీ మొత్తం తిరిగి మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. 100 రూపాయలు మాత్రమే 1 పర్సన్కి. నాది ఒక 3 ట్రిప్పులు అయినా వేస్తారు, 3 రౌండ్లు వేస్తారు. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. చూడండి అంతా రెడీ చేసుకున్నారు, ఇంకా రెడీ కాలేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈరోజు నైట్కి అంతా రెడీ అయిపోతాయి, ఎందుకంటే ఈరోజు నైట్కి ఫుల్ జనం వస్తారు కాబట్టి. చూడండి బ్రేక్ డ్యాన్స్ అంతా తెలిసే ఉంటుంది. ఒక పర్సన్ని ఒక సీట్లు కూర్చోబెడతారు, తిప్పుతారు అనమాట. బ్రేక్ డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. పిల్లకాయలు ఎంతో ఇష్టంగా తిరుగుతారు. ఒక టికెట్ 100 రూపాయలు మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. చూడండి స్ప్రింగ్ పొటాటో రోల్ అంట, స్ప్రింగ్ పొటాటో రోల్ అంట. ఇంకా రెడీ చేయలేదు. జైంట్ వీల్ చూడండి ఎంత హైట్ ఉందో. దాదాపు నాకు తెలిసి ఒక 100 అడుగులు, 70 అడుగులు ఉంటుందేమో. అది కానీ ఎక్కితే ఊరు మొత్తం కనపడుతుంది. అట్లాగే ఉయ్యాల పైకి కిందకి పోతూ ఉంటుంది. పైకి భయపడే ఉంటుంది, కిందకి వచ్చేప్పుడు గుండెలు అట్లే రైలు పరిగెత్తాయి. చూడండి అది రెడీ చేస్తున్నారు ఇక్కడ. చూడండి గాలి నింపుతున్నారు. చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో. పిల్లకాయలు దాన్ని ఎక్కి నిలబడతారు పైకి. చూడండి పానీపూరి ఎన్ని చూడ 8 పూరి ఇచ్చారు. జస్ట్ 30 రూపీస్ మాత్రమే. చూడండి మావాడు ఎడదంటాడు ఇప్పుడు. చూడండి మావాడిని ఎడదంటున్నాడు. నోరు గాలిపోతుందంట. టైం అంటే అని చెప్పు ప్రధానికి 5:40. 5:40 కాదు. బొమ్మలు టెడ్డీ బేర్లని, ట్యూబ్లని, కార్లని, లేడీస్ అమ్మాయి ఉంగరాలు, చేతబళ్ళు, జ్వరం. ఇంకా ఏలూరు వారి బెల్లం వచ్చిందంట. అట్టుకాలు పోయింది, ఇది సైడ్ వేరే అంటే పోయింది. అట్టు పైన అట్టే కదా పోయింది. ఇది వేరే అది వేరేనా? అవునే, ఇది వేరే అది వేరే, రెండు ఒకటే. అవునే. అది భలే ఉంటుంది. కలర్ బాబుల్స్ ఇస్తారా మనకి? మళ్ళీ కొట్టన్నా 100 రూపాయలు అంట అన్న. మళ్ళీ కొట్టావు. చూడండి అది బబుల్స్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. రూపాయలు తీసుకుంటా చెప్పు. వద్దలే నన్ను బ్యాగ్ మ్యాటర్